నేనేమనుకుంటానంటే మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్ని మన నటుడిని చేసి డిస్టర్బ్ చేయకూడదు. లెట్ హిమ్ ఏ గుడ్ ప్రొడ్యూసర్. అంటే నా వయసు అప్పుడు కూడా 28 ఏళ్ళే. నేనేం పెద్దవాడిని కదా, 28 30 మ్యాక్సిమం 30. ప్రొడ్యూసర్ పాత్రలో ఉన్నారు కదా మీరు. ఉన్నాను, ప్రొడ్యూసర్ పాత్రలో ఉన్నాను. బట్ నేను టెలివిజన్లో సూపర్ స్టార్ కదా. అదే నా డైరెక్టర్ మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన దృష్టిలో మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కదా, ఎక్స్పెక్టేషన్ ఉన్న చోటే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అదే అంటారండి. మీరు అలా ఆలోచిస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రూవ్డ్ స్టారు, టెలివిజన్లో స్టార్, ఇక్కడ సినిమాలో స్టార్ అనుకుంటున్నారు. ఆయన ఏం ఆలోచించారు? స్టార్ సంగతి పక్కన పెడతాం. నేను ఒక్క అక్షరం ప్రొడ్యూసర్ కదా అంటున్నాడు ఆయన. నేను వై నాట్ మీ అని ఒక్క అక్షరం అడగల. నాకు గురువు ఏం చెప్తే అదే ఓకే. అదే కానీ అంతర్గతంగా నేను ఇప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్ కూడా ఏ ఇంటర్వ్యూలో ఇలా ఫస్ట్ మీకు చెప్తున్నాను. ఎందుకో నాకు మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అవును. బట్ ఒక వ్యక్తి కింద అప్పటికి నేను టెలివిజన్లో ఎన్నో అవార్డులు రివార్డులు పొంది నెంబర్ 1 హీరోలా ఉన్న టెలివిజన్లో నా పేరు నా గురువు రాయిపోయేటప్పటికి వ్యక్తిగతంగా అది నాకు చాలా అహం మీద కాదు, నా ఆత్మాభిమానం మీద దెబ్బతింది. అదే గెస్ట్ పాత్ర కూడా పెట్టలేదు ఏంటి, ఎందుకు నా మీద కష్టపడి ఏం పెట్టలేదు సార్. అదే ఓకే అన్నారు. నేను ఓకే అన్న. మా ఆవిడ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఇది మనకు తెలుసు. అదే సో టెలివిజన్ కాబట్టి నేను కో డైరెక్టర్ అని పేరు వేసుకుని నేను కో డైరెక్టర్గా ఆయన కింద పనిచేశాను. నా లైఫ్లో అంత ముందరే ఎన్ని సీరియల్ చేసినా ఎవరి దగ్గర పనిచేయలే. ఒకే ఒక్కళ్ళ దగ్గర నా జీవితంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్గా పనిచేసి నా గురువు దగ్గరే ఎవరి దగ్గర అది చాలా ప్రైడ్గా తీసుకుని. ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ అంతా కూడా ఆయన అసిస్టెంట్ ఆయన దగ్గర చేశారు. సో ఆ సీరియల్ ఆయనే డైరెక్ట్ చేశారు. డబ్బులు వచ్చాయండి బాగా. అది అంటే వాళ్ళకి దూరదర్శన్ వాళ్ళకి కదా. దూరదర్శన్ అప్పుడు కమిషన్ ఇచ్చేదండి. అంటే మనకు కమిషన్ అంటే ఫండెడ్ బై సరిపోయి వాడికి ఏమొచ్చాయో మనకు సంబంధం లేదు. మీరు సేఫ్. నేను సేఫ్ కాదు, బట్ బార్డర్ పర్వాలా. ఓకే. నా రెండో దాంట్లో మిగిలినంతగా ఎందుకంటే ఇంత స్టార్ క్యాస్ట్ కదండి, వాళ్ళు ఎవరు ఏం డబ్బులు ఎక్కువ పుచ్చుకోలేదండి. ఇదే చెప్పబోతున్నాను నెక్స్ట్. ఎంజాయ్ గారు నేను అన్నాను వీళ్ళందరి పేర్లు ఎంత అన్నారు. నీకు మామూలు టీవీ వాళ్ళకి ఎంత ఇస్తావో అంత ఇయ్యి అన్నారు. ఆయన గురించి వచ్చారు వాళ్ళందరూ. అంటే ఆయన గురించి వచ్చారు. అంతే కదా. వీళ్ళ ముగ్గురికి మాత్రం వేలు గారికి, శ్రీనివాసరావు గారికిను, బ్రహ్మానందం గారికి వెండి కంచాలు కొనిమ్మన్నారు, కొనిచ్చారు. అంతే. అప్పట్లో ఎంతండి 5-6 వేలు అయ్యేదేమో, 10,000 అయ్యేది, నాకు గుర్తులేదు. ఆయన మీద అభిమానంతో వచ్చారు. బట్ నేను ఎలా చూసుకున్నానంటే 5 స్టార్ హోటల్లో టెలివిజన్ ప్రొడక్షన్లో ఎవరు చూడని విధంగా 5 స్టార్ హోటల్ వాళ్ళు మామూలుగా వస్తే ఎలా ఉంటారో అలాగే ఉంచి అలాగే చూసుకున్నాను. సినిమా ప్రొడ్యూసర్ ఎలా చూస్తారో అలా చూశారు. ఆయన జంజాల గారిని ఎవరైనా ఎలా ట్రీట్ చేస్తారో నేను అలాగే ట్రీట్ చేస్తాను. ఇప్పుడు మీరు జంజాల గారిని అడగలేదా నాకెందుకు లేదని? మౌనంగానే భరించారు ఆ బాధని. భరించారు. ఇవాళ దాకా ఎవరికి చెప్పలే. అదే నీకే ఫస్ట్ టైం చెప్తున్నా. అదే ఆ విధంగా ఆయన తలుచుకున్నాం. నాకేమనిపించింది అంటే తప్పని కాదు, అదే అది నా అహం మీద దెబ్బ కొట్టింది. అదే మీరు అలా ఆలోచిస్తున్నారు. ఇటు పక్క ఉన్నాను కాబట్టి నాకేమనిపించిందంటే ఇతను ప్రొడ్యూసర్ పాత్రలో ఉన్నాడు కదా, ఇతను ప్రశాంతంగా హాయిగా బ్రెయిన్ కూల్గా ఉంచేద్దాము. మళ్ళీ ఎందుకు అల్టిమేట్లీ ఈ రోజున మెచ్యూరిటీకి, ఆ రోజు సంగతి చెప్తున్నా, ఈ రోజున మెచ్యూరిటీకి అంతా నా మంచి కోరే చేసుంటారు. ఆయన 100% కదా. ఆయనకి నిజంగా నా మీద కోపం ఉంటే, నాతో వర్క్ చేయాలనుకుంటే మీరు అన్నట్టు అసలు డైరెక్షనే చేయని పోవని ఉండేవారు. అంటే వాడు డైరెక్ట్ చేయటం కాదు, అసలు ముందు పేరే పెట్టుకోవాలి. ఎప్పుడు డైరెక్ట్ చేశారు తెలుసా? సూపర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. అవును. ఆయన డేట్ల కోసం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్నప్పుడు వచ్చి 10 రోజులు నాకు పనిచేయటం అంటే మామూలు విషయం కాదు. దూరదర్శన్ కోసం ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సబ్మిట్ చేసేస్తే నా పేరు పెడితే అతనికి వస్తుంది, మనవాడు బాగుపడతాడు, బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో రావడం వచ్చాను. సినిమాల్లో అంత బిజీగా ఉండగా డైరెక్టర్ ఆ నాటకం మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఆ నాటకం ఆయన సినిమాలు తీసుకెళ్ళి అదే ఇది చూసే బిఎన్ రెడ్డి గారు పిలిచారు, ఇది చూసే విశ్వనాథ్ గారు పిలిచారు. ఈ నాటకమే ఆయనకి మంచి అక్కడ రావడానికి పునాది. జంజాల గారికి. సో మంచి జరిగింది. టెలివిజన్కి కూడా మంచి జరిగింది. మేమంతా ఎంజాయ్ చేసామంటే అట్లా ఏం లేదు. నేనేం చెప్తున్నానంటే ఆ రోజున్న పరిస్థితి మనకు ఆ రోజు తప్పుగా అనిపించేవి, తర్వాత ఆలోచిస్తే అప్పుడు కరెక్టేనేమో అనిపిస్తుంది. ఆయన ఆలోచన ఉంటుంది, పాజిటివ్గా ఉంటారు కదా. తర్వాత మీకు దాసరి గారు కూడా మీకు సినిమాలో అవకాశం ఇచ్చారా? అవునండి, దాసరి గారు నేను చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఒక సినిమా లాగా చేస్తాను. ఇది బ్రహ్మాండంగా జరిగింది. దాసరి గారు ఒకసారి కుక్క నాటకం మేము ఇందాక వేసాము, అది వీరేంద్రనాథ్ గారిది. ముందేంటంటే దేశరాజ్ హనుమంతరావు గారు, సాయి గారు, రామ్ గోపాల్ గారు వీళ్ళు కలిసి మా తమ్ముడు ఉదయ్ చిన్నపాటి పాత్రలో వేసేవాడు. వాళ్ళు కొన్ని పర్ఫార్మెన్సెస్ అయ్యాక వాళ్ళకి ఇంక ఈ తెలంగాణ యాస, ఇన్ఫ్యాక్ట్ ఈ కుక్కలో వేసేటప్పుడే కోట శ్రీనివాసరావు గారికి తెలంగాణ భాష దగ్గరుండి మేమే నేర్పించాం. అది ఆయన కూడా పాపం చాలాసార్లు గుర్తు తెచ్చుకుంటారు. ఆయన కూడా దేశరాజ హనుమంతరావు గారిని గురువుగానే భావిస్తారు. నేను కూడా మా గురువు గారు అండి, దేశరాజు డ్రామాలో ఒక గురువు గారు మాకు. సో ఈ నాటకాన్ని దాసరి గారు చూశారు, అది చూసి వదిలేశారు. ఇది యాదృచ్ఛికం. నేను గెస్ట్గా వచ్చారా? గెస్ట్గా వచ్చారు, చూశారు, చాలా బాగుందన్నారు. ఇది యాదృచ్ఛికం. ఆయన మైండ్లో వీళ్ళు పిల్లలు ఉన్నారని తెలిసింది ఒకటి. నెక్స్ట్ తూర్పు పడమర సినిమా కోసం ఒక వేషానికి నన్ను పిలిపించారు. ఆయన పిలవల ఎవరి ద్వారానో వచ్చారు. అయితే నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందర రావడంతో మా ఫాదర్ నన్ను తీసుకెళ్లారు.
రేపు వాడికి 10th క్లాస్ పరీక్ష ఉందండి, రేపు షూటింగ్ అంటున్నారు. 76 మీరు పిల్లలు చదువు ఇంపార్టెంట్, ఈ వేషం ఉంటుందో ఉండదో నాకు తెలీదు, సినిమాలో తర్వాత మీరు అది ఇంపార్టెంట్ వేషం కాదు, మీరు ఇంటికి వెళ్ళి ఎగ్జామ్ రాయించండి అని చెప్పారు దాసరి గారు. ఇది అయిపోయిన తర్వాత మురళీమోహన్ గారు ప్రభ గారితో ఇదెక్కడ న్యాయం అనే సినిమా తీశాను. ఈ మధ్యలో బంగారక్క సినిమాలో మా తమ్ముడు యాక్ట్ చేశాడు. కటకటారుద్రలో మా తమ్ముడు యాక్ట్ చేశాడు. కృష్ణ సినిమా కదా బంగారక్క ఈయనండి మన మురళీమోహన్ గారు, శ్రీదేవి, దాసరి గారు డైరెక్షన్. హిట్ సినిమా అది కూడా లేదండి, అది కూడా పోయింది. అది మంచి. తర్వాత కటకటాల రుద్రలో కూడా మా తమ్ముడు ఒక వేషం ఏదో వేసాడు. నాగూరి బాబు ఉంటాడు దాంట్లో మా తమ్ముడు ఒక వేషం వేశాడు. అప్పుడు కొంచెం పరిచయం దాసరి గారితో. ఇదెక్కడ న్యాయం వచ్చేటప్పుడు 2 మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇదెక్కడ న్యాయం సినిమా ఏంటంటే మురళీమోహన్ గారు ప్రభ గారు ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇష్టపడతారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను చదివించాలి అంటుంది. నా చెల్లెళ్ళు ఎంత ఇంపార్టెంట్, నీ తమ్ముళ్ళు ఎంత ఇంపార్టెంట్, నువ్వు నేను అలాగే చూసుకుందాం అని అంటారు. కానీ పరిస్థితుల వల్ల వీళ్ళు విడిపోతారు. కేవలం తమ్ముళ్ళని చదివించడానికి ఆ తమ్ముళ్ళ వేషాలు నేను మా తమ్ముడు వేశాం, చిన్నవాడు వేసాం అన్నమాట. ప్రభత్ ఇదెక్కడ న్యాయం. దాసరి గారికి ఎంత ప్రేమ అంటే, ఒకరోజు షూటింగ్ అవుతున్నప్పుడు మొత్తం అందరు కెమెరామెన్కి, అందరు ఆర్టిస్టులందరికీ, ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ వాళ్ళు లంచ్ లేటుగా తీసుకుంటాం అని చెప్పి మా 4 అన్నదమ్ముల చేత కుక్కనాటికి సెట్లో వేయించుకుని చూశారు. మళ్ళీ చూసి ఆయన బాగా నచ్చింది, ఆయన నచ్చింది, చూసి మళ్ళీ వేయించుకున్నారు. అట్లా ఎక్కడ పోయినా వేయించుకునేవాడు. ముద్దమందారం అయితే ఆ షూటింగ్ అప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో ప్రభ గారు నా అక్క వేషం వేశారు. ఇవాళ కూడా ప్రభ అక్క అని పిలుస్తాను నేను. ఆవిడ వీడు కమల్లా ఉన్నాడు, అచ్చు కమల్లా ఉన్నాడు అన్నాడు. ఫస్ట్ టైం నా లైఫ్లో. అప్పటి కమల్ హాసన్ ఇంకా జస్ట్ స్టార్టెడ్ హిస్ లైఫ్. ఎవరో అన్నారు. దాసరి గారు ఆ షూటింగ్ అప్పుడు 2-3 సార్లు రే నిన్ను పెద్ద హీరోని చేస్తాను రా అది ఇదని నవ్వేవారు. కొంచెం వీపు మీద కొట్టడం అలా చేసేవారు దాసరి గారు. నాకంత పెద్ద తెలియలేదు అప్పుడు. నేను హీరోగా యాక్ట్ చేసిన తర్వాత మాత్రం దాసరి గారిని ఒక సభలో కలిశాను. కాళ్ళదండం పెట్టాను, దగ్గర తీసుకుని ఐఎమ్ వెరీ హ్యాపీరా, నేను ఎంజాయ్ చేసేసాడు, లేకపోతే నేను చేద్దాం అనుకున్నాను నిన్ను హీరోని, వెరీ గుడ్ ఐఎమ్ హ్యాపీ అన్నాడు. తర్వాత ఎప్పుడు నాకు మళ్ళీ నేను వదిలేయటం వల్ల ఫీల్డ్కి దూరంగా ఉండడం నాకు ఏమైందంటే, బేసిక్గా సినిమా ఇండస్ట్రీ చదువుకోవడానికి ప్రదీప్ వదిలేశాడు, ఇది ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. సినిమా ఇండస్ట్రీ చెన్నై ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, ఇదొక న్యూస్ స్ప్రెడ్ అయింది. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేవాడు ప్రదీప్ టెలివిజన్ సీరియల్ పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్, యాక్టరు, కాబట్టి సినిమాల్లో మన జానర్ కాదు, డిఫరెంట్ జానర్ అని ఇదొక్కటి అయిపోయింది. ఎప్పటిదాకా గోడ మీద పిల్లి జనార్దన్ మహర్షి గారు నాకు ఇంకొక మిత్రుడు, ఆయన కూడా నేను స్మరించుకోవాలి ఇక్కడ. ఆయన మాట కూడా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. తను నాకు మామూలుగా షోస్లో ఇక్కడక్కడ పరిచయం, కామన్ ఫ్రెండ్స్లో అయ్యాడు. ఒకరోజు నేను సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్గా 4 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు నాతో చెప్పాడు, హౌ బిజీ ఆర్ యూ అని అడిగాడు. లేదండి నేను ఆఫీస్ పర్వాలేదు, నేను సీరియల్స్ కూడా చేస్తున్నాను, ఏదైనా ఉంటే చేస్తాను, నేను చేయనని కాదంటే, ఇలా గోపిలో హీరోయిన్ పెద్ద బ్రదర్ వేషం ఉంది, చాలా బాగుంటుంది, లవ్లీగా ఉంటుంది, ఆ గౌరీ ముంజాల అనే అమ్మాయికి మీరు బ్రదర్గా నా సైట్లో మీరే ఎల్డర్ బ్రదర్ అనిపిస్తుంది, సాయి చరణ్ ఒకటి, శ్రీహర్ష ఒకటి, 3 బ్రదర్స్, చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది, నా కోసం 10 రోజులు వేషం వేస్తారా అని అడిగాడు. నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వేస్తాను అని చెప్పాను, వేశాను. సో సినిమా ఇండస్ట్రీని నేను ఎప్పుడూ వదల్లా, నేను నా పందాలో వెళ్తున్నా. కానీ సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని వదిలిందా? నన్ను వదలలే, నాది కదా తప్పు. మీరు వెళ్ళిపోయి వేరే ముసుగు నటన్ని వదల్లా, నేను సినిమా ఇండస్ట్రీని అనకూడదు, నటన్ని వదల్లా. నేను అల్టిమేట్లీ చెప్తాను సార్, పెద్ద నాగేశ్వరరావు గారే మా సీరియల్లో యాక్ట్ చేశారు. అవును. ఎవరు వాళ్ళు రేపు బాలకృష్ణ గారు వచ్చి ఇప్పుడు అన్స్టాపబుల్ అనే టెలివిజన్ యాంకర్ అవుతున్నారు, నాగార్జున గారు బిగ్ బాస్ యాంకర్ అవుతున్నారు, చిరంజీవి గారు మీలో ఎవరు కోటీశ్వరుని అయ్యారు. సో టెలివిజన్కి సినిమాకి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మారింది, ఇప్పుడు ఏం తేడా లేదు. అది నేను అప్పుడే లేదంట, అడ్వాన్స్డ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 100 స్టార్ టీవీ నైట్ అని ఒకటి చేసాం, ఒక ఆర్టిస్ట్కి ఎవరికో హెల్ప్ చేయడానికి. 100 మంది టీవీ నటులు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేశాం. బాలకృష్ణ గారిని చీఫ్ గెస్ట్కి, ఆయన షూటింగ్ అక్కడ ఉంటే మేము వెళ్ళి పిలిస్తే ఆయన వచ్చారు. స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాట ఇదే మాట్లాడాడు. టీవీ ఎవరితో మొదలైంది? ప్రదీప్తో మొదలైంది. ప్రదీప్ ఎక్కడి నుంచి వచ్చాడు? సినిమా హీరోయే కదా, సో సినిమా టీవీ 2 వేరు కాదు, అన్నీ ఒకటే అని చెప్పి బాలకృష్ణ గారే స్టేజ్ మీద మాట్లాడారు. చాలా బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాడు ఆయన. ఎన్నో ఏళ్ల క్రితమే మాట్లాడాడు. ఒక టెలివిజన్ అవార్డ్స్ ఫంక్షన్ అవుతుంటే నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్ కింద పిలిచాం. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నా, నేను చేస్తున్నాను, నాతో పాటు అశోక్ కుమార్, అచ్యుత్, కాదంబరి కిరణ్, 4. ఆయన స్టేజ్ ఎక్కి వీళ్ళందరినీ చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది. నేను అమెరికా వెళ్ళి నా బ్లడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నప్పటి రోజుల నుంచి నేను అమెరికాలో సోప్ ఓపెరాస్ చూసేవాడిని, నాకు ఒక సీరియల్లో యాక్ట్ చేయాలని ఉంది,
అక్కడ టీవీ చూడటం అలవాటైంది. అలవాటయ్యి నాకు ఎప్పటి నుంచో ఉంది. మారుతున్న కాలంతో పాటు నేను మారాలనుకుంటున్నా, ఒక సీరియల్లో యాక్ట్ చేయాలని ఎప్పటి చేస్తానో అని స్టేజ్ మీద మామూలుగా అన్నారు ఆయన క్యాజువల్గా. మేము స్వాతిముచ్చల్లో కమలసల్లాగా మొన్నటి పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. నాగేశ్వరరావు గారికి మీరు చెయ్యాలి సార్, ఎవరికి చేయొద్దు, ఫస్ట్ మాకే చేస్తాను మాట ఇవ్వండి అంటే చేస్తానయ్యా అని. మన నాగేశ్వరరావు గారిని ఒప్పించాలంటే కథ చెప్పడానికి ఎవరు కావాలి? పర్చూర్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళాం. మేమా సీరియల్ అన్నారు, చేయాల్సిందే పర్చూర్ బ్రదర్. ఎస్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం. కెమెరా గోపాల్ రెడ్డి గారు నేను ఒకరోజు అంటే చేస్తాను, దివాకర్ ఉన్నాడు కదా మా తన శిష్యుడు మా దగ్గర చాలా వర్క్ చేశాను, దివాకర్ని చేయమందా, నేను వచ్చి ఫస్ట్ డేకి చేస్తాను. మ్యూజిక్ ఎవరు చేయాలి? వందే మాత్రం శ్రీనివాస్ చేయాలి. మరి కథ ఎలా రాశారంటే నాగేశ్వరరావు గారు పక్కన సన్న, నలుగురు కొడుకులు, నేను, అచ్యుతు, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, మా నలుగురికి ఒక సిస్టర్ సుమ, అక్కడి నుంచి మా పార్ట్నర్సు, మొత్తం టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా సినిమా కంటే ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో 52 ఎపిసోడ్ తీశారు. అది మీకు ప్రాఫిటబుల్గా ఉందా? నా జీవితంలో ఒక దుస్వప్నం. యాజ్ ఎ ప్రొడక్షన్ మాకేం తేడా లేదు, బ్రహ్మాండంగా ఉంది, కథ బాగుంది, నటన బాగుంది, అంతా బాగుంది. ఒకటే ఒక కష్టం ఏంటంటే అప్పుడు మధ్యలో అచ్యుత్ చనిపోయాడు. అయినా సరే మేము ఒక పట్టుదలతో 52 వారాల దాకా తీసుకెళ్దాం. అది కూడా నాకు స్పాన్సర్డ్ నాదే, రైట్, ఈటీవీలో వచ్చింది అంతే. కానీ ఏమైందంటే ఒక రైతు సమస్యలు తీసుకుని ఇతివృత్తంగా మేము తీసిన ఇంత పెద్ద సీరియల్ కూడా దీనికి కాంపిటీషన్ ఆదివారం రాత్రి మాకు చంక్ వచ్చింది 8:30కి. దీనికి కాంపిటీషన్ ఛానల్ అయిన జెమినీలో అమృతం అనే ఒక సీరియల్ వచ్చింది. అది బాగా అమృతం ఏమైంది, జనాకర్షణ కలిగిన ఒక హిట్ అయిన సీరియల్. అది ఎలా అయిందంటే 2 మంచి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఓ సినిమాకి ఎక్కువ పేరు వచ్చి ఒక సినిమా తక్కువైనట్టు ఇది దీనికంటే ఇండియన్ టెలివిజన్ హోమ్స్ అన్ని ఒకటే టెలివిజన్ సెట్స్. ఇప్పుడంటే బెడ్రూమ్ కోటి ముందు రూమ్ కోటి ఉన్నాయి, అప్పుడు లేవు కదా, ఒకటే ఇంటిల్లిపాది కూర్చొని ఒకటే చూసి సెల్ ఫోనే. సో ఆదివారం సాయంత్రం వచ్చేటప్పటికి పిల్లలందరూ అమృతాన్ని చూడటం ఇష్టపడ్డారు. పెద్దవాళ్ళు మట్టి మనిషి చూడడానికి, పిల్లలే గెలిచారు. కాబట్టి అనుకున్నంత లాభాలు లాభాలు రాకపోవడానికి సీరియల్ బాగాలేకపోవటం కాదు, అంటే నష్టపోయారా? చాలా. నేను ఒక్కడనే మేజర్ షేరు నేనే నష్టపోయాను. అది లక్షల్లో ఉంటుంది, కోటి ప్లస్. అంత ఆ కాలంలో అంత అమౌంట్ మధ్య ఎలా రికవర్ అయ్యారు? అంత అమౌంట్ ఇల్లు అమ్మేశాం. అమ్మో, అంటే అదో పెద్ద